పంచుకునే కాడ తేడా వచ్చి ఈ రీతిగా గొడవ జరిగింది. వెరసి చర్చిలో ఉన్న ప్రజలైనా, దేవాలయంలో అంటే గుడిలో ఉన్న ప్రజలైనా మనుషులే కానీ, బలహీనులే కానీ, ఎందు వెతికినా లోపం లేని వాళ్ళైతే కారు. నా పాయింట్ ఏంటంటే, ఈరోజు యాంకర్లో దేవాలయాల్లో జరిగినవన్నీ చూపిస్తున్నారా? లేదే. చర్చిలో జరిగింది ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా లోదరణ చర్చిలో జరిగిందని చూపించారు. మరి ఇక్కడ ఈ గుడిలో జరిగిన సన్నివేశం ఎందుకు చూపించలేదు? అన్ని నిజమైన వాస్తవాలు ఈరోజు సమాజంలో యాంకర్లు చూపిస్తున్నారా? మసిబూసి మారేడికాయ చేసి ఈరోజు యాంకర్ల మీద అభిప్రాయము వెళ్ళిపోతుంది. ఒకప్పుడు యాంకర్లైనా, ఒకప్పుడు పేపర్ మీద ఎంతో విశ్వాసం ఉంది. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి చేయలేనిది పెన్ను చేస్తుంది. ఆ పెన్ను ఏంటంటే పేపరు. ఆ రాతని పెన్ను ఒక న్యూస్ ద్వారాగా జీవితాన్ని మార్చి చూపిస్తుంది. అలాంటి పరిపూర్ణమైన దేశంలో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు రాను సభ్య సమాజము ఏమైపోతుందో, ఎటు పొరుగులెడుతుందో అర్థం కాని అయోమయం, గందరగోళం. నిజమైన వాస్తవాలనేమో బయటికి దాట్లా, ఏదో కొద్ది గొప్ప ఉంటారు చూశారు, వారిని మడికి బయటికి తీసుకొస్తున్నారు. మరి వీళ్ళు ఏమైపోతున్నారంటే ధనానికి అమ్మబడుతున్నారు, లంచం తీసుకొని ఈరోజు మాఫీ చేస్తున్నారు. ఏమండి, దేవాలయాల్లో జరిగినవేమో పక్కన పెడుతుంటారు. చర్చిలో ఏదన్నా ఒక్క క్లాస్ జరిగితేనేమో పాస్టర్ ఇటు చేశాడు, ఆ విశ్వాసం ఇలా చేసింది అని ఊరక వేసిందే వేయటం. మరి నేను చూపించిన ఈ యొక్క సన్నివేశానికి మీరేం చెప్తారండి? ఏమండి, ఒక్క యాంకర్ అన్నా చూపించారా? చూపించారండి? చూడండి, ఇది ఒక గుళ్ళో జరిగిన సన్నివేశం. ఎంత భయంకరంగా గొడవ జరుగుతుందో ఒక్క యాంకర్ అన్న చూపించాలా? చూడండి, ఇది గుడి. చూడండి, ఇది ఒక గుడి, దేవాలయంలో ఇంత గొడవ జరుగుతుంటే మరి యాంకరు ఒక్కరన్నా దేవాలయం జరిగింది, ఈ కారణం చేత జరిగింది అని ఒక్కరన్నా చూపించారా? ఎక్కడో లోదరణ చర్చిలో జరిగిన ఆ ఘట్టాన్ని ఇద్దరు పాస్టర్లు కొట్టుకున్నారు, ఇలాగ నేను ప్రార్థన చేయాలి అది చెప్పారు. కానీ ఈరోజు సభ్య సమాజంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి గమనించండి. ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలండి? ప్రజలారా, మీ తీర్పుకే నేను విడిచిపెడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పేపర్ మీదైనను, పేపర్ న్యూస్ మీదైనను, తర్వాత యాంకర్స్ మీదను, పేపర్ విలేకరుల మీదను చాలా ప్రేమ ఉండేది, అభిప్రాయం ఉండేది. ఎవరు చేయకపోయినా పెన్ను చేస్తుంది, కళానికి చాలా పవరు ఉంది అని. అలాంటి కలము కూడా ఈరోజు ధనానికి, లంచానికి అలవాటు పడిపోయి ఈ రోజున ఏమైపోతుంది సభ్య సమాజం అంటే? ఏమండి, కొంచెం గమనించి గుర్తించండి. మనము మనుషులమి, ఏదో ఒక రీతిగా ఏదో ఒక సందర్భంలో జారి కింద పడతాం. అందుకే భగవంతుడే ఆయనే వచ్చి ఆయన హస్తమును సాచి మనల్ని లేవనెత్తాడు. ఈ సంగతిని మీకు గుర్తు చేయడానికే ఇంతవరకు నేను ఈ మాటలని తెలియపరిచాను.
ప్రత్యక్షపరిచాను. గమనించి గుర్తించి చర్చిలో జరిగిన, గుడిలో జరిగిన అందరూ మనుషులే. అందరికీ కావాల్సింది దేవుని మహాకృప, ఆయన వాత్సల్యత, ఆయన శక్తి. ఆయన శక్తి మనకి ఉంటే మనము జయిస్తాము. మనము జయిస్తూ పాటు అనేకుడిని వెలిగిస్తాం. ఆ వెలుగు ఎవరై ఉన్నారు అంటే ప్రభు యేసు క్రీస్తు వారే అయి ఉన్నారు. యేసు ప్రభు వారే నిజదేవుడు. మనం బలహీనను గనుక మన కోసమే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. దీన్ని గమనించి గుర్తించి బలహీనులమైన మన కోసము భగవంతుడే వచ్చాడు. దేవుడే సృష్టికర్త అయిన ప్రభు యేసు క్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తం నిందించాడు, యజ్ఞమయ్యాడు, బలిగా మార్చబడ్డాడు. స్వామి వివేకానందుడు, గౌతమ్ బుద్ధుడు, సాధవాకన చక్రవర్తి, ఇంకా చాలామంది మన పూర్వీకులు, బ్రహ్మంగారి తాతయ్య కూడా ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, ఏరా భోగ వసంతరాడి గారు రాబోతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే ప్రభువు యేసు క్రీస్తు వారనే ఆయన చెప్పాడు. స్వామి వివేకానందుడు కూడా చెప్పాడు. మనకు ముందున్న భక్తులందరూ కూడా ప్రవచించారు యేసు ప్రభు వారే నిజదేవుడని. కొంచెము ఆలోచించి ఇకనైనా మార్పు చెందండి. పేపర్ రేకర్లారా, న్యూస్ యాంకర్లారా, కొంచెము ఆలోచించండి. అన్ని నిజమైన వాస్తవాలను బయటికి దండి. ఒకరిది మాత్రమే బయట పెట్టడం కాదు, తనని కాని దాని మీద అనేక నిందలు మోపిద్దట అని ఒక సూక్తి ఉంది, ఒక సామెత ఉంది. తనని కాని దాని మీద అనేక నిందలు మోపిద్దట, నిందా ప్రచారము. ఇలాగ వ్యవహరిస్తున్నారు మీరు. దేవాలయాల్లో జరుగుతున్నాయేమో బయటికి దాపోతుంటారు. చర్చిలో జరిగే ఏదో ఎక్కడో ఒక మూల జరిగితే దాన్ని బయటికి తీసుకొచ్చి పదే వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు కరెక్టు? అన్నీ నిజమైన వాస్తవాలను బయటికి పెండి. ఒకరికి ఒక రకంగాను మరొకరికి ఒక రకంగాను చేయటము అది ఒక న్యూస్ విలేకరుగాను మీకు అది సమ్మతమైనది కాదు అని నా అభిప్రాయము. మరి ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారో మరి కొంచెము ఆలోచించండి, గమనించండి, గుర్తించండి. ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం చెప్పండి. మరి చర్చిలో జరిగిన, గుళ్ళల్లో జరిగిన మనుషులు అనేవాళ్ళు మనమందరి మనుషులమే. అందుకే దేవుడే వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృప అందరికీ తోడే ఉండి ఆయన మనందరికీ సమాధానము, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బంధకముల నుండి మనల్ని విడిపించునుగాక. ఆమేన్.